లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇండియా సినిమాను షేక్ చేసిన సెన్సేషనల్ సినిమా బాహుబలి చిత్రాల కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ చిత్రానికి యానిమేటెడ్ వర్షన్లో దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి అండ్ కో గ్లోబల్గా బాహుబలికి మరింత రిచ్ కావాలనే ప్రయత్నంలో అనౌన్స్ చేసిన తాజా వెబ్ సిరీస్నే బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్. మరి రీసెంట్గా మంచి బజ్ అందుకున్న ఈ సిరీస్ తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో పలు భాషల అందుబాటులోకి వచ్చింది. మరి సిరీస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బాహుబలి బిగ్ స్క్రీన్ వెర్షన్లో భారీ ట్విస్ట్ కట్టప్ప విషయంలో ఎంత ఎగ్జైట్ చేస్తుందో ఇదే కోవాలో ఈ సిరీస్లో కూడా కట్టప్పపై కనిపించే ఆసక్తికర అంశం ఉత్కటంగా అనిపిస్తుంది. అలాగే తనతో పాటు ఒక నూతన పాత్ర రక్తదేవును రాసుకున్న విధానము, అతని ప్రజెంట్ చేసిన విధానం కూడా మెప్పిస్తుంది. తనలోని క్రూరత్వంలో జక్కన్న కాంపౌండ్ విలన్ మార్క్ విజన్ కనిపిస్తుంది. అలాగే బాహుబలి రక్తదేవుల నడమ కొన్ని సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తాయి. ఇక వీటితో పాటుగా చివరి 4 ఎపిసోడ్లు మంచి ఎంగేజ్గా కొనసాగుతాయి. అంతేకాకుండా మరో ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ కూడా ఈ సిరీస్లో ఉంది. అలాగే రాజమౌళి సినిమాలో ఆయుధాలు అంటేనే ఒక డిఫరెంట్ బ్రాండ్ ఉంది. ఇంట్రెస్ట్గా ఈ కోణం కూడా ఈ సిరీస్లో డిఫరెంట్ ఆయుధాలతో కనిపిస్తుంది. అలాగే పలు యుద్ధ సన్నివేశాలు, కొన్ని చోట్ల డ్రామా బాగున్నాయి. బాహుబలి అనే సినిమా ఇండియన్ సినిమా గతినే మార్చిందని అందరికీ తెలుసు. అలాగే ముఖ్యంగా మన తెలుగు సినిమాకు మనకు కూడా ఇది ఎంతో ప్రత్యేకం. కానీ సిరీస్తో మాత్రం మన తెలుగు ఆడియన్స్ పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. మెయిన్గా ఇది యానిమేటెడ్ సిరీస్ అయినప్పటికీ మన తెలుగు వర్షన్ డబ్బింగ్ ఏమాత్రం ఆకట్టుకోదు. దీనితో తెలుగు వర్షన్లో ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూసే వారికి నిరాశ తప్పదు. అలాగే ఇంట్రెస్ట్గా హిందీ వెర్షన్కు ఒరిజినల్ డబ్బింగ్ను చెప్పించి తెలుగు వెర్షన్కు స్కిప్ చేయడం తెలుగు వెర్షన్పై చిన్న చూపులా అనిపిస్తుంది. అలాగే అసలు బాహుబలి అనే పాత్రకు ప్రభాస్ తప్ప మరెవరు ఊహించుకోవడానికి లేదు అనే రేంజ్లో ముద్రపడింది. కానీ ఇది సిరీస్లో లోపిస్తుంది. ప్రభాస్ యానిమేటెడ్ వర్షన్ ప్రభాస్ లుక్స్లో కనిపించదు. తన మాట నడవడిక కూడా ప్రభాస్ ఫ్యాన్స్ను మెప్పించలేకపోవచ్చు. ఇంకా కట్టప్ప విషయంలో మరోసారి ఎందుకు అనే అంశం ఆసక్తి రేపుతుంది. కానీ దానికి ఇచ్చిన ముగింపు అర్ధరహితంగా ఉంటుందని చెప్పాలి. అలాగే బాహుబలిలో కదిలించే ఎమోషన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా హైలైట్స్గా ఉంటాయి. కానీ ఊహించని విధంగా ఇవి బాగా మిస్ అయ్యాయి. ఇక మొదటి 2 ఎపిసోడ్స్ అయితే పెద్దగా ఆసక్తి కలిగించవు. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ భారతీయ సినిమా గ్రేటెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలికి యానిమేటెడ్ వర్షన్లో కొత్త కోణంతో వచ్చిన ఈ సిరీస్ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పూర్తి అంచనాలు అందుకోలేదని చెప్పాలి. యానిమేషన్, యుద్ధ సన్నివేశాలు, కొన్ని పాత్రలు, ట్విస్టులు బాగానే ఉన్నాయి. కానీ సరైన ఎమోషన్స్ లేవు. అలాగే బాహుబలి పాత్ర తాలూకా యానిమేషన్ వర్షన్ ప్రభాస్ అభిమానులను డిసప్పాయింట్ చేయవచ్చు. ఇక తెలుగు డబ్బింగ్ బాగలేదు. మొదటి 2 ఎపిసోడ్ కూడా డల్లుగా అనిపిస్తాయి. ఇక వీటితో అయితే ఈ వారాంతారానికి ఓటీటీలో బాహుబలి హార్డ్ కోర్ అభిమానులు ఓసారి ట్రై చేయవచ్చు. అలాగే పిల్లలకు కాస్త నచ్చవచ్చు. ఓవరాల్గా తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ సిరీస్ చూస్తే మంచిది.